హాయ్, నేను శివ బాలాజీ. సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. కన్నప్పని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ మధ్య మాది ఆ విధంగా చేస్తున్నారు ట్రోలర్స్ మీద అనేది వస్తుంది. అది ఏం లేదు. ఇప్పుడు జనరల్గా వచ్చేసి చెప్పేయడానికి ఏముంది, అన్ని కనెక్షన్స్కి లింక్ చేసుకొని చెప్పేయచ్చు. ఇది ఇప్పుడు కాదు, నేను 2000 ఇంకా చెప్పాలంటే 2012లో నేను పెట్టిన ఫస్ట్ కేసు. ఎందుకంటే మీకు రీసెంట్గా కూడా వాళ్ళు కొన్ని బైట్స్ రిలీజ్ అవుతున్నాయి, కేవలం మంచి ఫ్యామిలీ మా అసోసియేషన్. అదే నేను చెప్తాను ఏంటంటే 2012 అనుకుంటా నా ఫస్ట్ కేసు. అంటే మా సోషల్ మీడియాలో వచ్చేసి అబ్యూజివ్గా తిట్టినందుకు నేను కేసు పెట్టాను. దాని తర్వాత అక్కడ చాలాసార్లు సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు పెట్టడం వచ్చింది. అంటే మన సోషల్ మీడియా వచ్చేసి ఒకవైపు సోషల్ మీడియా బూమ్ వస్తుంది, పక్కన అక్కడ నెగటివిటీ కూడా మెల్లి క్రియేట్ అవుతుంది. అది స్టాప్ చేయాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీ వాళ్ళతో మీటింగ్స్ అంతా కూడా పెట్టాము. కాటమరాడప్పుడు కూడా ఒక కేసు పెట్టాను. మేము డబ్బింగ్ ఏదో ఫినిషింగ్ పెట్టుకుంటే దాంట్లో వచ్చేసి ఒక అబ్బాయి బూతులు తిట్టాడు. సో దాని తర్వాత వచ్చేసి ఫ్యాన్ వార్స్లో ఒకరు కొట్టుకోవటం. వీళ్ళు ఎలా కొట్టుకుంటారంటే, ఇప్పుడు ఒక హీరోని వచ్చేసి ఎవరైనా పొగిడినప్పుడు ఇంకోటి సంబంధం లేకుండా వాళ్ళని ఆ పోస్ట్ మీద కమెంట్ పెడతాడు. వెంటనే ఇమ్మీడియట్గా ఆ హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చేసి తిట్టడం, వీళ్ళు వచ్చేసి వాళ్ళ మీద పడటం. ఇలా తిట్టే దీంట్లో ఏమవుతుందంటే, ఆ హీరోని తిట్టడం, ఆ హీరోని వాళ్ళ వైఫ్ని తిట్టడం, వాళ్ళ పిల్లల్ని తిట్టడం, వాళ్ళ నాన్నని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ లాక్కొని వచ్చేస్తారు. సో ఈ ఫ్యాన్ వార్స్లో వచ్చేసి అబ్యూజివ్ ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి దాంట్లో. ఇంకా మీమ్స్, ఆ రోజుల్లో మీమ్స్ కూడా వచ్చేసి చాలా వర్స్ట్గా వెళ్ళినాయి. 2017 చెప్తున్నాను ఇది. అప్పుడు చాలా గట్టిగా దిగి ఫైట్ చేసాం, పేజెస్ లేపాము. కొన్ని పేజెస్ అంతా తీసాము ఆల్మోస్ట్. ఇప్పుడు నా FBలో ఉంటుంది ఓకే తీసిన ఇవన్నీ. సో దాని తర్వాత కొంచెం సెటిల్ అయింది ఈ పేజ్ ఫైట్స్ అన్న. ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో వాళ్ళకి ఏంటంటే అదర్ కంటెంట్ని పెట్టుకొని వీళ్ళు ట్రోల్ చేయడం. వాళ్ళదేమైనా కంటెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారంటే మంచిదే, కానీ ఇంకోళ్ళు మంచిగా చేసే కంటెంట్ని వీళ్ళు తీసుకొని వచ్చేసి దాంట్లో పెట్టి ఒకటిని కాదు అందరినీ, ప్రతి ఒక్కరిని ఎందుకు చేస్తున్నారని చూస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది దీంట్లో. సో బేసిక్గా ఇది ఫ్యాన్ వార్ కాదు, ఇది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఛానల్ పెట్టుకొని రెవెన్యూ జనరేట్ కోసం ఇంకోళ్ళు కంటెంట్, మీ కంటెంట్ తీసుకొని వచ్చేసి దాంట్లో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానో, నేనేం చెప్పాలనుకున్నానో అది కాకుండా దాన్ని డైవర్ట్ చేసేసి దాన్ని ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో ఏ ప్రాజెక్ట్స్ బతకదు. ఎందుకు కల్కి ఇంకా ట్రోల్ చేశారు? కల్కి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది, అసలు ఎంత రెవెన్యూ జనరేట్ అయింది. అలాంటి ప్రాజెక్ట్స్ని ట్రోల్ చేశారంటే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు విష్ణు ఇప్పుడు జిన్నా కూడా ట్రోల్ చేశారు, అప్పుడు రాలేదు. బట్ నేను మీటింగ్లో నేను చెప్పింది ఏంటంటే, దీనికి స్టాప్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి, మనం చేసేది పద్ధతి కాదు, ఇండస్ట్రీ టోటల్గా వచ్చేసి ఇది అవుతుంది. అది మాత్రం కాకుండా లేడీ ఆర్టిస్ట్ని ట్రోల్ చేస్తున్నారు. ప్లస్ సొసైటీలో ఎవరందరూ ఈ ఇన్స్టాగ్రామ్స్లో అందరూ ఉన్నారో వాళ్ళంతా ఇండివిజువల్గా ట్రోల్ చేస్తున్నారు. ఏమైనా ఇన్సిడెంట్ అవుతే అసలు ఆ సీరియస్నెస్ తెలియకుండా దాన్ని డైవర్ట్ చేసి దాన్ని కామెడీగా చేసి ట్రోల్ చేస్తున్నారు. సో ఇలా టోటల్గా వచ్చేసి మనం చాలా నెగిటివ్ అయిపోతున్నాం, నెగిటివ్ సొసైటీలో ఉండకపోతున్నాం. మనం ఇది త్వరగా యాక్షన్ తీసుకోవాలి దీనికి అని చెప్పి మీటింగ్లో నేనే దాని ప్రపోజల్ పెట్టింది. ఎలా చేద్దాము ఏంటంటే, సైబర్ క్రైమ్ వెళ్తే మాత్రం చాలదు, మనం కూడా కలిసి వర్క్ చేయాలని చెప్పేసి ఒక టీం పెట్టుకొని, ఒక టీంలో వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఎంత ఉన్నారు. వాళ్ళంతా ఈ సైబర్ సెక్యూరిటీస్ మొత్తం చెక్ చేసుకుని వెరిఫై చేసుకొని ఒక 1.5 yearగా మేము ఇది వర్క్ చేసుకుంటూ ఇప్పుడు దిగాం. ఓకే అందువల్ల ఇంత ఫాస్ట్గా మేము చేయగలుగుతాము. ఓకే అంటే 1.5 year నుంచి 1.5 year నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం ఇది. ఓకే అందరితో యూట్యూబ్ తోటి కనెక్షన్స్ పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని, లేకపోతే ఎలా అవుతుంది ఓవర్ నైట్ ఎలా వస్తుంది ఇది? కరెక్ట్. ఓకే ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు కదా ఛానల్ స్టఫ్నెస్ ఎలా ఉంటుంది అంత. సో వాళ్ళతో మేము టైఅప్ చేసేసుకొని మా ఇష్యూస్ అన్ని చెప్పి దెన్ వి జంప్డ్. ఓకే సో దీనికి ముందు కన్నప్ప వచ్చింది కాబట్టి ఇప్పుడు లింక్ చేసేస్తున్నారు. అవునవును అదే అవును. మేజర్గా మీరు అప్పుడు మన ట్విట్టర్లో అనుకుంటా, మా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఏవైతే పెట్టారు లింక్స్కి సంబంధించి, అవి కంప్లీట్లీ మంచు ఫ్యామిలీకి సంబంధించినవి ఉన్నాయి మొత్తం కూడా. అంటే మంచు ఫ్యామిలీకి సంబంధించి చెప్పలేము, ఎందుకంటే మంచు ఫ్యామిలీ కూడా ఉంది దాంట్లో. మేజర్గా ఐడెంటిఫై అవుతున్న వాటి మీద కూడా వచ్చాయి విమర్శలు వచ్చాయి, అవే మేజర్గా ఉన్నాయి, మిగతా ఏం లేవు అనేది. లేదండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా యూట్యూబ్లో ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడాలనుకోండి, దేని గురించి మాట్లాడతారు చెప్పండి? ఒక టాపిక్ అని కాదుగా, అంటే ఫిలిం కావచ్చు, జనరల్గా ఎందుకు ఆ టాపిక్ మాట్లాడతారు మీరు?
బికాజ్ ఆ రోజుకి ఆ టాపిక్ మాట్లాడితేనే వ్యూషిప్ వెళ్తుంది ఓకే కదా. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది చూసే ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది అనుకోండి, ఇష్యూ ఇష్యూ బేస్డ్ బేస్డ్ రైట్ ఇప్పుడు ఏ న్యూస్ ఉందో ఆ న్యూస్కి అనుకూలంగా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు జనరల్గా. అదేలాగా మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఎవరిని ఎక్కువ ట్రోల్ చేస్తే వ్యూస్ వస్తుందో వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఓకే ఇప్పుడు నేను ఒక అతన్ని ట్రోల్ చేశాను, నేను నాకు మంచి వ్యూస్ వచ్చింది, వెంటనే మీరు నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నారు కదా అనేసి మీరు అదే మనిషిని పట్టుకుని ట్రోల్ చేస్తారు. మీకు వ్యూస్ వచ్చారు అనుకోండి, అలా చైన్ లాగా అనమాట. ఓకే సో ఎవరిని ఎక్కువ ట్రోల్ చేస్తే, ఇప్పుడు మంచి ఫ్యామిలీని ఎక్కువ ట్రోల్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తారు అనేది ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అది. ఓకే సో అందుకని వాళ్ళు ఏం హలో అన్నా కూడా ట్రోల్ వేస్తారు, అందరు రెడీ, మనకి వచ్చిందని. సో అలా తయారైపోయారు. ఓకే అది దీంట్లో మాత్రం కాకుండా బయట ఇన్స్టాలో ఉండే క్లిప్స్ని వాళ్ళు ఏదైనా కంటెంట్ పెడితే దాన్ని ఎక్కిరించుకుంటూ మాట్లాడటం, ఇలాంతా చేయడం ఎక్కువ అయిపోయింది అది. ఓకే ఓకే సో డెఫినెట్గా ప్రతి ఒక్క ట్రోలర్ దీంట్లో మంచి ఫ్యామిలీ గురించి కూడా ట్రోల్ అయి ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా వాళ్ళనే అటాక్ చేస్తున్నారు అనేది ఉండదు. అండ్ తీసిన వాళ్ళంతా వచ్చేసి 100% ట్రోల్ ఉంటేనే తీస్తున్నారండి. మేము కూడా చాలా జాగ్రత్త. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకోల్ వర్క్. అది మీకు ఛానల్ పెట్టుకొని మీరు నడుపుతున్నారంటే అంత ఈజీ కాదు. మీకు వ్యూషిప్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. బట్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని మేము టర్మినేట్ చేయడం అంటే చాలా తప్పు. కానీ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మాకు తప్పట్ల. మీరు అలా ట్రోల్ చేయొద్దు అని చెప్పినా ఇక్కడ మీరు వచ్చేసి రెవెన్యూ కోసమే కదా మీరు ట్రోల్ చేస్తున్నారు, మీ పర్సనల్ ఏం కాదు కదా. నోటీస్ ఇచ్చారండి వాళ్ళకి, ఫస్ట్ అటెంప్ట్ నోటీస్ లాంటిది ఏదైనా సర్వ్ చేశారు? చేయాల్సింది ఫస్ట్ వెళ్తాయండి అది, వెళ్ళే ప్రాబ్లం లేదు, వెళ్ళాయి మెయిల్స్ మార్చుకోండి అని మెయిల్స్ రూమ్గా వెళ్తాయి. ఎందుకు అప్పుడు తను చెప్పాడు కదా విష్ణు ఫస్ట్ స్పీచ్ అది, దాని తర్వాత మేమందరూ దిగింది. విష్ణు ఫస్ట్ స్పీచ్ లో చెప్పాడు హనుమంత్ అప్పుడు హనుమంత్ మ్యాటర్ అది కాదు, అంటే బిఫోర్ మీరు ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే 1.5 year నుంచి 1.5 year నుంచి మేము సోషల్ మీడియాస్ వాళ్ళతోటి టైప్లో అవుతున్నాం. ఓకే సో యాక్షన్ తీసుకుంది మొన్నటి నుంచే. అదే అంటే అప్పుడే వాళ్ళకి టర్మినేట్ చేయక ముందు కామన్ స్పీచ్ లో చెప్పేశాడు కదండి. ఓకే ఓకే స్పీచ్ లో చెప్పాడు కదా 48 hours లోపల మీరు ఇవన్నీ తీసేయకపోతే ఇంకా ఆటోమేటిక్ టర్మినేట్ అవుతుంది, అప్పుడే స్పీచ్ లో చెప్పేసాడు. సబ్ కమిటీ లాంటిది ఏమీ లేదు, సబ్ కమిటీ లేదు, బికాస్ ఎక్కువ నాలెడ్జ్ నాకే ఉంది. విష్ణుతో కూర్చొని ఎక్స్పర్టర్స్ని పిలుచుకొని వాళ్ళతో డిస్కస్ చేసి అలా చేస్తాం. అంటే మా కమిటీ పెట్టామంటే మా కమిటీలో ఎక్స్పర్ట్స్ లేరు కదా. ఓకే ఓకే సో మెయిన్గా వచ్చేసి ఎక్కువ 2012 నుంచి సోషల్ మీడియా నెగిటివిటీ చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దేనికోసం వస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ కోసమే వాళ్ళు వస్తున్నారని ఎవరికి తెలియదు, బట్ వాళ్ళు వచ్చేది రెవెన్యూ జనరేషన్ కోసమే. ఇప్పుడు పర్సనల్ డొమైన్ ఉందండి, పర్సనల్ డొమైన్స్లో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ పెట్టుకున్నారు అనుకుందాం అండి. ఇప్పుడు నేను కరెక్ట్ నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నాది బేసిక్గా నా ఇన్స్టా ఉంది పేజ్, నేను ఏం పోస్ట్ చేస్తున్నాను అనేది పాయింట్అవుట్ చేస్తున్నారా? చేయొచ్చు, అదే అది తప్పలేదు. అంటే దాన్ని ఆ పోస్ట్ లో కూడా ఒక లిమిటేషన్స్ ఉండాలా ఉండకూడదు? 100% ఉండాలి, 100% ఉండాలి. మరి దాన్ని మీరు ఎట్లా కట్టడి చేయగలుగుతారు? మాకు ఆ హక్కు ఉందా లేకపోతే ఎట్లా? దాన్ని డెఫినెట్గా మా మెంబర్స్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, ఇలా మీరు చేసుకోవద్దు, కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పొచ్చు, పోస్ట్ చూసుకోండి అని చెప్తాం. బట్ బైలాస్లో మాకు వచ్చేసి ఇలా మెంబర్ని వచ్చేసి ఏమైనా పోస్టింగ్స్ పెడితే మేము యాక్షన్ తీసుకోవాలంత ఏం లేదు, దానికి లా ఉంది. మరి అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసుకోవటానికి కానీ మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవటానికి కానీ రెండూ లేవు అవకాశాలు. ఎవరు ఏదైతే మెంబర్ ఉన్నారో కంప్లైంట్ చేయొచ్చా? కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, మరి వయలేషన్ అక్కడి నుంచి అయిందిగా, వయలేషన్ అనేది అక్కడే జరిగింది కదా. అదే అప్పుడు వచ్చేసి కోటేషన్ కమిటీ దానికే కదా ఉండేది, చూసుకొని డిసిప్లినరీ కమిటీ ఉండేది దానికే కదా. డిసిప్లినరీ కమిటీ అది ఓకే. ఇప్పుడు మేము రన్ చేసేది ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ మా ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ సేఫ్ గార్డ్ ఆర్టిస్ట్ని సేఫ్ గార్డ్ చేయడమే ఈ అసోసియేషన్, రైట్. సో అక్కడ ఆర్టిస్ట్లోనే ఏమైనా ఇష్యూస్ ఉంటే డిసిప్లినరీ కమిటీకి వెళ్తుంది ఆటోమేటిక్గా. అదేలేండి, అది అప్పుడైతే ఆటోమేటిక్గా కట్టడి అవుతాయి చాలా వరకు. ఉండండి డెఫినెట్గా అలాంటి. అదేంటంటే ఇప్పుడు ఏమంటాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, దాంట్లో లిమిట్స్ అనేది కూడా మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. దీంట్లో లిమిట్స్ అనేది ఏంటి అనేది అది మనం చెప్పలేము. సపోజ్ లా అండ్ ఆర్డర్, ఓకే, అది లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. అది ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీస్లో చూసామంటే ఏ సర్టిఫికేట్స్ యూఏ అన్ని ఇస్తున్నారు. అవును. సో దాంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయి సెన్సార్ బోర్డులో.
ఏదైనా వచ్చేసి సొసైటీకి ఏది ఇబ్బంది పడకుండా ఎవరు లిమిట్ దాటకుండా ఉండడానికి అన్నిట్లో ఒక్కొక్క సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. అవన్నీ చేసుకునే కదా మూవీస్కి వెళ్తున్నాము, యాక్ట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. రైట్. సో దేర్ ఇస్ అ లిమిట్. ఈ ట్రోల్స్లో లిమిట్ లేదు. అది వదిలేద్దామండి. ఆ సబ్జెక్ట్ ఓకే, అది మీరు అన్నట్టు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక యాక్షన్ జరుగుతుంది, అది ఓకే. బట్ ఇక్కడ కూడా ఇంటర్నల్గా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలోనే నాట్ ఓన్లీ ఒక చోటని కాదు, కొన్ని కాంపౌండ్స్, ఏ కాంపౌండ్ ఆ కాంపౌండ్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు అండి టోటల్గా. మన సొసైటీ వేరు మాట్లాడుతున్నాం, వేరు ఇండివిజువల్ పర్సనాలిటీస్ వేరు టోటల్గా. ఇండివిజువల్ పర్సనాలిటీస్ మనం మాట్లాడామంటే ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ రైట్స్ టు టాక్ అబౌట్ వాళ్ళ పర్సనల్ గురించి. అదే ఇంకా అప్పుడు చర్చ ఉండదు, అంతే. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఇక్కడ ఏంటంటే సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే ఓకే. సో దట్స్ టూ డిఫరెన్స్. నేను నా ఇంట్లో కూర్చొని నేనేం చేస్తున్నాను అనేది మీకు అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారని నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటండి, ప్రధానంగా ట్రోలర్స్ది మీరు కొన్ని రోజుల నుంచి చూసినట్టయితే వాళ్ళు మీరు చేసేది మీరు మాకు ట్రోల్కి అవకాశం ఇస్తున్నారు, మీరు మార్చుకోవచ్చు కదా. నేను చెప్తున్నా కదా, నా కంటెంట్ తీసుకొని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. నా ప్రోడక్ట్ అది, మీరు ఎలా ట్రోల్ చేస్తారు అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మిమ్మల్ని ట్రోల్ చేయగలుగుతారా? నేను కంటెంట్ ఇవ్వను కదా. అది చదువుతున్నా ఇప్పుడు, అది అక్కడికే వస్తున్నా. మీరు వాళ్ళు అనే క్వశ్చన్స్ కూడా అవే. ట్రోల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఎందుకు మారట్లేదు, అప్పుడు మాకు అసలు అవకాశం దొరకదు కదా. పెట్టడం చాలా ఈజీ అండి. మోడీ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు, చూసారు కదా. అది వేరండి, పొలిటికల్ది వేరు. పొలిటికల్ ఎజెండాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ రకరకాలు. చిరంజీవి గారిని ట్రోల్ చేశారు, చూసారు కదా. చిరంజీవి గారు చాలా రేర్ అండి. చేశారు కదా, చాలా రేరు చిరంజీవి గారు. కళ్యాణ్ గారిని ట్రోల్ చేశారు, చూసారు కదా. కళ్యాణ్ బాబు గారిది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా రాజకీయాల్లో ట్రోల్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఒక కంటెంట్ ని ఏం మనం చెప్పాలనుకున్నామో అది కాకుండా దాన్ని డైవర్ట్ చేసుకొని వ్యక్తిగా చేయడం అనేది తప్పే. అది 100% తప్పే. ట్రోల్ తప్పండి. ఇక్కడ వాళ్ళ కంటెంట్ ఇస్తున్నారా లేదా కాదు, కంటెంట్ తీసుకుంటున్నారు. మీరు ఎలా చెప్పినా మిమ్మల్ని మార్చేస్తారు, అంతేనా? అంతే. ఓకే, అందుకనే చెప్పేది, మనం చెప్పే ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడం అనేది ఈ ట్రోలర్స్ చేసే పని. కోల్డ్ వార్స్ రకరకాల జరుగుతూ ఉంది కదా, వాటి మధ్యలో ఏమన్నా ఇవి జరుగుతున్నాయి అంటారా? మీరు ఏదేదో అడిగేసి కోల్డ్ వార్ అంటారు, నాకేం అర్థం కావట్లేదు. పాయింట్ రండి. కాదు ఇంటర్నల్ అంటే పేర్లు బయట పెట్టలేము. ఇండస్ట్రీ కోల్డ్ వార్స్ లేదండి, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఏదైనా ఉంటే అప్పుడు ఆ రోజు ఈగోలో అప్పుడు అయింది కానీ ఇష్యూ అయింది. మా ఎలక్షన్ జరిగితే చాలు అక్కడ అసలు అర్థమైపోయింది లేదు జరుగుతున్నాయి, మీరు లేదంటారు కానీ ఆ ఒక ఎలక్షన్ చాలు. కాదు, అయింది. ముందు ఎలక్షన్ జరిగింది ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ లేకుండా ఇనామినస్ అయింది. సో దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అదే ఏదైనా వస్తుంది, ఏదైనా వస్తుంది, ఏం చేసినా వస్తుంది. అందుకని అది ఇప్పుడు కంటెంట్ చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పే దాంట్లో నేను తీసుకునేలాగే ఉంటే ఓకే. మీరు ఎక్కడ దొరుకుతారా, ఏ కంటెంట్లో దొరుకుతారా, ఇదే దీంట్లో ఉన్నాను అనుకోండి, ఏం చూసినా మీరు నేను వేయాల్సిందే, అలాగే రావాల్సిందే. సో బేసిక్ అది ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటెన్షన్, అది తప్పేనండి. అది 100% తప్పే. అదే ఆ తప్పు అని చెప్పడమే కొంచెం స్ట్రాంగ్ గా చెప్తున్నాం, ఇంకేం లేదు. ఓకే ఓకే. ఎవరి మీద పర్సనల్ లేకపోతే వచ్చేసి మా స్వార్థం కోసమో చేయట్లేదు. ఓకే ఓకే. అలా చేసినా మేము వచ్చేసి దాంట్లో సక్సెస్ అవ్వము. అది రైట్. అది స్వార్థం లేకుండా వచ్చేసి కామన్ పబ్లిక్ ని మైండ్ లో పెట్టుకొని, సొసైటీని మైండ్ లో పెట్టుకొని ఈ స్టెప్ దిగింది. ఓకే ఓకే. ఇది మొత్తం ఇండియా మొత్తం కూడా స్టార్ట్ అవుతే కొంచెం ఈ నెగటివిటీ పోద్ది. కొంచెం అందరినీ ఒక అంటే ఏమవుతుందంటే అది చిన్నప్పుడు మనకి నేర్పించారు. ఇప్పుడు ఏమన్నా మీరు ఎక్కిరించారు అనుకోండి, చాలా స్ట్రిక్ట్గా తిట్టేవాళ్ళు. అప్పుడు ఏంటి ఆ హ్యాబిట్, అది ఎక్కిరించడం ఏంటి అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది అలవాటు అయిపోతుంది, ఎక్కిరించడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. రైట్. దాంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. నాకు ఒకరిని ఎక్కిరిస్తే నాకు నేను అది నేను ఎంజాయ్ చేస్తానంటే అది మంచి ఇది కాదు కదా. ఓకే. హ్యాబిట్ అయిపోతుంది, పిల్లలందరికీ హ్యాబిట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇంకోళ్ళని ఎక్కిరించడం అనేది ఒక హ్యాపీనెస్ అనేది అనుకున్నారు, అది చాలా తప్పు కదా అది.